శనివారం ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తి క్రాస్ చెన్నాపురం తోగు వద్ద 3 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనంను లవ్వల స్టేజ్ జలగలంచ వద్ద 3 లక్షల నిధులతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసూరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణ్తో కలిసి ప్రారంభోత్సవం చేశారు। ఈ కార్యక్రమంలో డిపిఓ దేవరాజ్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు। పిల్లలు ఇక్కడ రండి। తీసుకురావాలి, కూర్చోబెట్టాలి, మీ మేడం వచ్చేదానికి అందరికి నేర్పియాలి। నేర్పిస్తావా? ఓకే ఓకే। ఇంకా పెన్సిల్ ఉన్నదా? అది ఉందా? చాక్ మార్క్। గుడ్ ఆఫ్టర్ బాయ్ బాయ్। అలా రోడ్డు మీద పోవద్దు, మీరు పోతారా? అక్కడ రోడ్ల మీద బండ్లు తిరుగుతుండగా లారీలు, బస్సులు, జీపులు వస్తాయి, కార్లు వస్తాయి, అక్కడ పోవద్దు, దొంగలు వస్తారు అటు రోడ్డు మీద, యాక్సిడెంట్ అవుతుంది, గుద్దిపోతారు, అటు దాటిపోవద్దు, మీ ఆయి బాబు లేకుండా పోవద్దు, సరేనా? ఈ గ్రామాన్ని జలగలంచ నుంచి జలగలంచ 2 లవ్వాల దగ్గరికి రావడం జరిగింది। మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక రకాల వసతులు ఇక్కడ కల్పించడం జరుగుతున్నప్పటికీ మనం రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్లు ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఫారెస్ట్ నుంచి ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యంగా పిల్లలకు చదువు అవకాశం ఉండాలని మరి స్కూలు చిన్నపాటి స్కూల్ను కూడా మనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారితో చెప్పడంతో కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, డిపిఓ గారు అందరి యొక్క సహకారంతో మరి ఈరోజు పిల్లలకు కూర్చోవడానికి, చదువుకోవడానికి స్కూల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం। రాబోయే కాలంలో తొందరలోనే అందరికి ఇక్కడ సోలార్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం। దాదాపుగా 53 గుత్తికో ఆపరేషన్స్ సర్వే చేయడం జరిగింది। అక్కడ అందరికి ఇళ్లలో కరెంట్ వస్తుంది, ఫ్యాన్లు వస్తాయి, బోర్లు కానీ మోటార్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది। మన గ్రామస్తులకు కూడా ఇక్కడ పెద్దలకు మరి భీమయ్య దేవయ్య రామదాస్ రమేష్ మీరు కూడా ఇది రోడ్ సైడ్ ఉంది కాబట్టి అటు లారీలు పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి